దేవుడు. కనుక ఈ ఎండలో మేము ఏది ఆశించి రాలేదండి. ఈ గ్రామం మీరేదో భోజనాలు పెడతారనో, సందాలు ఇస్తారనో, లేకపోతే మీరు టీలు ఇస్తారనో, డ్రింకులు ఇస్తారనో, మజ్జిగ ఇస్తారనో రాలేదండి. మీరందరూ మారు మనసు పొందాలని, ఆ సర్వసఖ్యములోకి రావాలని, ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవాలని మా పాటండి. అయ్యా, ఇవాళ మేము కాయ కష్టం చేసుకుని రోజుకి 500 600 సంపాదించుకునే రోజు వదిలిపెట్టి ఆ నిజదేవుణ్ణి సువార్త ప్రకటించాలని మీ గ్రామం వచ్చామండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు పెద్దలు. మనం బ్రతికుండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, ఆ నిజదేవుడి రక్షణ తీసుకుని యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం అండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్తుందండి. యెషయా గ్రంథం 33:15లో నీతిని అనుసరించి నడుస్తూ, యథార్థముగా మాట్లాడుతూ, నిర్బంధం వల్ల వచ్చు జీతమును ఉపేక్షించు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుని, హత్యయను మాట వినపడకుండా చెవులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలో శిలలో అతని కోటయగును, అతనికి తప్పక ఆహారం దొరుకును, అతని నీళ్లు శాశ్వతముగా ఉండును. అంటే ఈ లోకం కోసం కాదండి. ఈ లోకంలో మనకు మేళ్లుండొచ్చు, మిద్దులుండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆయుష్ ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ శాశ్వతం కాదు. ఏదో రోజు ఇది విడిచిపెట్టి వెళ్లే రోజు ఉంది. ఆ వెళ్ళిన తర్వాత శాశ్వతమైన లోకంలో నీకు శాశ్వతంగా ఆహారం దొరుకును, శాశ్వతంగా నీరు దొరుకునని యెషయా ప్రవక్త యేసు ప్రభు వారికి ముందర 700 సంవత్సరములకు ముందర యెషయా ప్రవచించాడండి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మీరు ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, అంగీకరించి, విశ్వసించి, రక్షణ పొంది, ఆయన రక్తంలో కడగబడి ఆ యథార్థంగా జీవిస్తే ఆ నిత్య జీవం అండి. ఉచితంగా రాదండి, దేవుని కృపను బట్టండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రభువుని చేరండి, ఆయన విశ్వసించండి, నమ్మండి, రక్షణ పొందండి. మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళమని